పథకాన్ని ఒకేసారి అమలు చేయాలి. 3 విడతలు వద్దే వద్దు ఇవ్వాలి. రైతులకందరికి కూడా ఇస్తామన్న 20,000 రూపాయల అన్నదాత సుఖీభావ పథకాన్ని ఒకేసారి ఇవ్వాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని ఒకేసారి ఇవ్వాలి. రైతులకు ఇస్తామన్న 20,000 రూపాయల పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ పథకాన్ని ఒకేసారి ఇవ్వాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని ఒకేసారి ఇవ్వాలి. రైతులకందరికి కూడా అన్ని రకాల విత్తనాలు 90% సబ్సిడీతో ఇవ్వాలి. రైతులకందరికి కూడా 90% సబ్సిడీతో అన్ని రకాల విత్తనాలు నాణ్యమైన విత్తనాలు 90% సబ్సిడీతో ఒకేసారి ఇవ్వాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని ఒకేసారి ఇస్తామన్న 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. ఒకేసారి 3 విడతల ద్వారా ఇస్తామన్న అన్నదాత సుఖీభావ ఒకేసారి ఇవ్వాలని మా డిమాండ్. ఇవ్వాలి. అన్నదాత సుఖీభావ పథకాన్ని ఒకేసారి రైతులకు ఇస్తామన్న 20,000 రూపాయలు ఒకేసారి అన్నదాత సుఖీభావ పథకాన్ని ఒకేసారి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇస్తామన్న 20,000 రూపాయల డబ్బులు ఒకేసారి వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. మామూలు ఇన్స్టాల్మెంట్స్ అట్లా లేకుండా 3 విడతలని చెప్తున్నారు మంత్రులు. కానీ అట్లా 3 విడతల ద్వారా ఇచ్చే ఏం ప్రయోజనం లేదు. ఒకేసారి ఇస్తేనే రైతులకు సార్. ఓకే సార్. కావాలో వాటన్నింటిని కూడా 90% సబ్సిడీతో రైతులకు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్. కౌలు కార్డులు ఇస్తున్నారు, అదే ఇబ్బంది లేదు సార్. అది ప్రచారం లేదు. అది కొద్దిగా ఏదన్నా అంటే రైతులకు ఇప్పుడు కౌలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అంటే సిస్టమ్ ఎట్లుందంటే మీకు తెలిసింటారు ఆల్మోస్ట్ రైతులకు అందరికీ భూమి ఓన్లీ ఎవ్రీ 1 సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి వాళ్ళు కౌలు కార్డు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనల్లో భాగంగా ఈ రోజు మన పుట్టూరు మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారి ఆఫీసు ఎదుటి కూడా మేము నిరసన చేస్తున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు 3 విడతలుగా ఇస్తామని చెబుతున్నారు. కానీ ఆనాడు ఎన్నికల సమయంలో ఆయన ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని రైతులకందరికీ కూడా మేము 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామని ఇచ్చిన హామీని మేము వెంటనే ఒకేసారి అమలు చేయాలని కూడా మా డిమాండ్. అదే విధంగా కౌలు రైతులకు ఏవైతే భూమి లేని ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కౌలుకు భూములు తీసుకొని కౌలుకు చేస్తూ వారు జీవనం సాగిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా రైతుల ప్రమేయం లేకుండా గ్రామ సభల ద్వారా నిర్వహించి రైతులను ఏమాత్రం దాంట్లో ప్రమేయం లేకుండా కూడా కౌలు రైతులందరినీ గుర్తించి వాళ్ళ కౌలు కార్డులు ఇచ్చి బ్యాంకులో ఎలాంటి పూచీ లేని 2 లక్షల వరకు ఎలాంటి పూచీ లేని రుణాలు ఇవ్వాలని కూడా మా డిమాండ్. అదే విధంగా ఇప్పుడున్నటువంటి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రైతులందరూ కూడా పంటలు సాగు చేయాలంటే పెట్టుబడి కోసం ఎదురుస్తున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ పరిస్థితులు గమనించి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రైతులకు ఏవైతే చెప్పిన హామీని వెంటనే నెరవేర్చాలని కూడా అది కూడా ఒకేసారి అమలు చేయాలని కూడా మా డిమాండ్. అంతేకాదు ఇప్పుడున్నటువంటి ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు ఏవైతే విత్తనాలు వేస్తున్నారో కొర్ర, ఆముదం, వేరుశనగ, పత్తి, కంది ఇలాంటి మొదలగు అన్ని రకాల విత్తనాలను కూడా నాణ్యమైన విత్తనాలను 90% సబ్సిడీతో ఇవ్వాలని కూడా రైతులందరికీ మా డిమాండ్. వీటన్నిటిని కూడా అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రైతులతో కలిసి పెద్ద ఎత్తున జరుగుతాయని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా స్పందించి